రోహిత్ నాయుడుని 'బిగ్ బాస్' సీజన్ 10 హౌస్‌లోకి ఎళ్ళకుండా ఆపడం ఎవ్వడి వల్ల కాదయ్యా. హీ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద హౌస్ అని మళ్ళా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఫిజికల్ టాస్క్ అయితే ఏంది, మెంటల్ టాస్క్ అయితే ఏంది, స్ట్రాటజీ అయితే ఏంది, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాడు. అసలు ఎక్కడ కూడా తగ్గకుండా పర్ఫెక్ట్ స్ట్రాటజీతో గేమ్ ప్లే చేస్తున్నాడు. ఇంకా అలానే ఈరోజు ఒక ఫైర్ కార్డ్ యూజ్ చేశారు. ఎవరు యూజ్ చేశారనేది వీడియోలో చెప్తా. సో ఈరోజు మెయిన్ టాస్క్‌కి కావాల్సింది ముగ్గురు లీడర్స్, 3 టీమ్స్. సో వాళ్ళని ఎలా ఫార్మ్ చేశారంటే, నిన్న గెలిచిన టీమ్ 7 మెంబర్స్‌ని స్టేజ్ మీదకి పిలిచి, వాళ్ళల్లో 5గురికి ఒక గేమ్ పెట్టి, వాళ్ళల్లో ముగ్గురు లీడర్స్‌ని బయటికి తీయాలి. సో వాళ్ళ 7గురిలో ఎవరెవరు అన్‌డిజర్వ్ అని ఒక ఇద్దరిని రిమూవ్ చేయమంటే, వాళ్ళల్లో వాళ్ళే ఓట్లేసుకొని గాయత్రిని, నెక్స్ట్ రామకృష్ణని రిమూవ్ చేశారు. మిగిలిన 5 మందికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, వాళ్ళ ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో వెనకాతల ఒక స్క్రీన్ వెనక్కి వెళ్ళి, ఆ కాస్ట్యూమ్ వేసుకొని, ఆ స్క్రీన్‌లో నుంచి ఒక హీరో ఎలివేషన్‌తో వచ్చి, ఆ ముందు ఉన్న నెంబర్స్‌లో ఫస్ట్ వచ్చినోడు ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. అలా 1 బై 1 తీసుకోవాలి. మొత్తం అంతా కాలిక్యులేషన్ చేసి, ఎవరెవరైతే పర్ఫెక్ట్‌గా అనిపిస్తారో జ్యూరీకి, వాళ్ళు ఒక ముగ్గురిని టీమ్ లీడర్‌ని సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళలో ముగ్గురిని ఎవరెవరిని సెలెక్ట్ చేశారంటే, ఝాన్సీ, హే హేమంత్, ప్రియా. వీళ్ళు ముగ్గురు టీమ్ లీడర్స్. వాళ్ళ టీమ్స్ ఫార్మ్ చేసినాక ఎవరెవరు వచ్చారంటే, ఝాన్సీ టీంలో ఝాన్సీ, శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్. నెక్స్ట్ హేమంత్ టీం హేమంత్, రోహిత్, అమన్, సృష్టి, భాగి. నెక్స్ట్ ప్రియా టీం ప్రియా, రాజకుమారి, రామకృష్ణ, అపూర్వ, గాయత్రి. సో ఇలా 3 టీమ్స్ని ఫామ్ చేశారు. వీళ్ళ 3 టీమ్స్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, మొత్తం 5 రౌండ్స్. 5 రౌండ్స్‌లో ఒక్కసారి వచ్చిన ప్లేయర్ ఇంకోసారి ఆడొద్దు. సో అందరూ 5 మెంబర్స్‌కి 5 రౌండ్స్ ఒక్కొక్క రౌండ్ ఆడాలి. ఫస్ట్ రౌండ్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, అన్‌మ్యాచ్డ్ ఆన్సర్. జ్యూరీ ఏదైనా క్వెషన్ అడుగుతారు. ఆ క్వెషన్‌కి సేమ్ ఇద్దరు ఒకేలాంటి ఆన్సర్ చెప్పొద్దు. ఎవరైతే డిఫరెంట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 30 పాయింట్స్. సెకండ్ వాళ్ళకి 20, లీస్ట్ వాళ్ళకి 10. సో అది ఫస్ట్ రౌండ్. దాంట్లో అమను 20 పాయింట్స్, మిథిలేష్ 30 పాయింట్స్, అపూర్వ 30 పాయింట్స్ విన్ అవుతారు. అండ్ సెకండ్ రౌండ్లో వచ్చింది దీపక్, రోహిత్, రామకృష్ణ. ఇక్కడ క్రికెట్ టాస్క్. సో ఈ ప్లేస్లో దీపక్ తనకున్న ఫైర్ కార్డ్ని వాడతాడు. ఆ ఫైర్ కార్డ్ ఏంటంటే, స్కిప్ ద రౌండ్. అంటే తను ఈ గేమ్ ఆడకపోయినా టాప్ పాయింట్స్ ఎంతైతే ఉన్నాయో అంత ఆయన విన్ అయినట్టు. సో స్కిప్ చేసుకొని 30 పాయింట్స్ ఆయన తీసుకున్నాడు. సో మిగిలిన ఇద్దరు రామకృష్ణ, రోహిత్ కలిపి ఈ రౌండ్ ఆడారు. అసలు ఈ రౌండ్ ఎంత టఫ్ అంటే, 11 మంది ప్లేయర్స్ వచ్చి తన జెర్సీ నెంబరు, తన పేరు, తన ప్రొఫెషన్, బౌలింగా, బ్యాటింగా, కీపరా, ఏదో ఒకటి అది చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళని వీళ్ళు గెస్ చేయాలి. జ్యూరీ ఏ జెర్సీ నెంబర్ అడిగితే తన ప్రొఫెషన్ ఏంటి, లేకుంటే తన పేరు చెప్తే తను జెర్సీ నెంబర్ ఏంటిది, దాని పేరేంటిది, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ 2 క్వశ్చన్కి రామకృష్ణ టక్క ఆన్సర్ చెప్తాడు. సరే భలే ఇంప్రెషన్ అనిపిస్తుంది. కానీ తర్వాత వరుసగా రోహిత్ 5 క్వశ్చన్లకు 5 అతనే ఆన్సర్ చెప్తాడు. ఒక్కసారిగా స్ట్రాటజీ మొత్తాన్ని తిప్పేసాడు రోహిత్ అయితే. అక్కడ మొత్తం ఇంప్రెషన్ మొత్తం రోహిత్ కొట్టేసిండు. అండ్ దాంట్లో దీపక్ ఆల్రెడీ 30 పాయింట్స్ కాబట్టి నెక్స్ట్ రోహిత్కి 20, నెక్స్ట్ రామకృష్ణకి 10. సో థర్డ్ రౌండ్లో ఝాన్సీ, సృష్టి, ప్రియా. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, వాళ్ళ దగ్గర ముగ్గురికి 3 బోర్డ్స్ పెట్టి దాంట్లో 20 బాక్సెస్ ఉంటాయి. సో శ్రీముఖి గారు ఒక్కొక్క వాడు చెప్పినప్పుడు పేరు రాయకుండా ఓన్లీ డ్రాయింగ్ వేయాలి. ఏదో ఒక బొమ్మలాగా వేయాలి. తర్వాత ఆ ఒక పేరు చెప్పినప్పుడు, ఆ నెంబర్ చెప్పినప్పుడు ఆ నెంబర్లో ఏ బొమ్మ రాశారో ఆ పేరు చెప్పాలి. సో టకా చెప్తారు. దీంట్లో ఝాన్సీ 30 పాయింట్స్ గెయిన్ చేస్తుంది, ప్రియా 20, సృష్టి 10. ఫోర్త్ రౌండ్ వచ్చింది శాలిని, భాగి, రాజకుమారి. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఒక రెడ్ కలర్ సర్కిల్ ఉంటుంది. వాళ్ళకి 3 రౌండ్ షేప్స్ ఉంటాయి. వాటితో ఆ సర్కిల్ని క్లోజ్ చేయాలి. ఇట్లా 1 బై 1 వేసి, మనం బయట కూడా చాలా దగ్గర చూసుంటాం. సో ఆ సర్కిల్లో కవర్ చేయాలి. ఇంత గ్యాప్లో రెడ్ కనిపించినా కానీ ఎవరికి పాయింట్ రాదు. సో ఈ టాస్క్లో ఎవ్వరు పర్ఫెక్ట్ చేయలేకపోయారు. అందరికీ 0 పాయింట్స్ వచ్చినాయి. సో లాస్ట్ రౌండ్ 5th రౌండ్. ఇందులో వచ్చింది చరణ్, హేమంత్, గాయత్రి.
వీళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటంటే వెయిట్ ద బాల్. వాళ్ళకి ఒక 8 బాల్స్ ఇచ్చిర్రు. సో దాంట్లో ఏది వెయిట్ అనే బాల్ ఒకటే వెయిట్ ఉన్న బాల్ ఉంటది. దాన్ని వీళ్ళు గెస్ చేసి వెయిట్ చూసుకొని పక్కనే వాళ్ళకి వెయింగ్ మెషిన్ ఇచ్చారు తూకం వేసేది. దాన్ని యూజ్ చేసుకోదు. 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. దాన్ని యూజ్ చేసి ఏది వెయిట్ ఉన్న బాల్ అనేది తెచ్చియాలి. సో ఈ టాస్క్‌లో ముగ్గురు చేశారు. ముగ్గురు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వెయిట్ ఉన్న బాల్‌నే తీసుకొచ్చారు. సో ముగ్గురు 30 పాయింట్స్ గెయిన్ చేశారు. అండ్ ఫైనల్‌గా 5 రౌండ్‌లు అయిపోయినాయి కాబట్టి టోటల్ పాయింట్స్ కాలిక్యులేట్ చేస్తే ఝాన్సీ టీమ్ మళ్ళా విన్ అయితది. సో నిన్న ఝాన్సీ విన్ అయింది. ఇయాల కూడా ఝాన్సీ విన్ అయింది. ఝాన్సీ లీడర్‌గా పర్ఫెక్ట్ కాదు అన్న ఆమెనే లీడర్ పర్ఫెక్ట్ అని శాలినితో అనిపించుకుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఝాన్సీ తనకొచ్చిన ఓటేపిల్ని ఉపయోగించుకుంది. సో తను యాజ్ యూజువల్‌గా ఓటేపిల్ చేసుకుంది. నెక్స్ట్ ఎంవీపీ. ఎంవీపీ ఎవరికిస్తారని మీరు గెస్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఈరోజు ఎంవీపీ ఇచ్చింది రోహిత్‌కి. అసలు ఆ క్రికెట్ టాస్క్‌లో అంత మైండ్‌గా గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది ఇంపాసిబుల్. కానీ పర్ఫెక్ట్‌గా 5కి 5 సార్లు చెప్తాడు. ఫస్ట్ 2 టైమ్స్ అతనికి రాదు ఛాన్స్. తర్వాత వచ్చిన 5 ఛాన్సులకి 100% అని చెప్పిండు. సో బాగా అనిపించింది. సో అతను ఎంవీపీ ఇచ్చారు. అలానే ఓటేపీలు కూడా చేసుకున్నాడు. అండ్ ఫైనల్‌గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రోహిత్ నాయుడు ఫిజికల్ టాస్క్ అయినా కానీ, మెంటల్ టాస్క్ అయినా కానీ, స్ట్రాటజీని ఫార్మ్ చేయడం అయినా కానీ, టీమ్‌ని లీడ్ చేయడం అయినా కానీ ఎక్కడ కూడా తగ్గేదే లేదబ్బా! 100కి 100% బిగ్ బాస్ సీజన్ 10లో అతను చూస్తాం. అది ఫిక్స్ అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.